హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ డ్రీమ్ ప్రాపర్టీస్ యూటీపీ న్యూస్ ఎపిసోడ్ 2కి స్వాగతం అండి. సో, ఇవాళ మనం డిస్కస్ చేసేది ఏంటంటే, శోభా రియాల్టీ యొక్క ప్రాజెక్ట్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఎపిసోడ్ 2లో కవర్ చేద్దాం. సో, మనం కవర్ చేసేటివి ఏంటంటే, ప్రాజెక్ట్ డీటెయిల్స్, అవైలబుల్ యూనిట్ టైమ్స్ లైక్ అంటే ఏ సెగ్మెంట్‌లో అవైలబుల్ ఉన్నాయి. విల్లాస్, అపార్ట్మెంట్స్, టౌన్ హౌసెస్ అండ్ కమర్షియల్ స్పేస్. సో, అలాంగ్ విత్ టిపికల్ పేమెంట్ ప్లాన్. సో, పేమెంట్ ప్లాన్ ఏంటి? ఎక్స్‌పెక్టెడ్ హ్యాండ్ ఓవర్. ఏ ఇయర్‌లో హ్యాండ్ ఓవర్ చేస్తారని కవర్ చేస్తామండి. సో, వెల్కమ్ టు ద ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండి. సో, ఫస్ట్ వచ్చి శోభా హార్ట్‌ల్యాండ్ అండి. ఇది ఆల్రెడీ ఫేజ్ 1 అనేది శోభా హార్ట్‌ల్యాండ్ ఫేజ్ 1 అనేది కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేసారు. సో, ఇది ఎంబీఆర్ సిటీలో దుబాయ్‌లో అవైలబుల్ ఉందండి. 1-4 బెడ్‌రూమ్ వరకు అపార్ట్మెంట్స్, 5 బెడ్‌రూమ్ అండ్ 6 బెడ్‌రూమ్ వచ్చి విల్లాస్ అండ్ మ్యాన్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. యాస్ వెల్ యాస్ మీకు ఇక్కడ రీటైల్ స్పేస్ కూడా అవైలబుల్ ఉందండి. సో, వెల్కమ్ టు ద పేమెంట్ ప్లాన్ 80-20 అండ్ 60-40 అంటే బేస్డ్ ఆన్ అంటే హ్యాండ్ ఓవర్‌కి క్లోజ్ కాల్‌లో ఉన్నది 80-20 అండి. జనరల్‌గా అయితే 60-40 అండి. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఫేస్ వైస్ వచ్చి మీకు అరౌండ్ 2025 ఎండ్ నుంచి ఫేస్ వైస్ మీకు అప్ టు 2029 వరకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంటే మీకేంటంటే ఇక్కడ అరౌండ్ 13 రెసిడెన్షియల్ టవర్స్, విల్లాస్ అలా ఫేస్ వైస్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈచ్ ఫేస్ హ్యాండ్ ఓవర్ చేస్తూ వస్తారండి. సో, వెల్కమ్ టు ద శోభా సీ హెవెన్. సో, ఇది దుబాయ్ హార్బర్ లొకేషన్‌లో ఉందండి. సో, ఇదొచ్చి మీకు 1 బెడ్‌రూమ్ నుంచి 6 బెడ్‌రూమ్ వరకు అపార్ట్మెంట్స్ యాస్ వెల్ యాస్ లగ్జరీ పెంట్ హౌస్ వచ్చి మీకు 6 బెడ్‌రూమ్స్‌లో ఉంటుందండి. 6 బెడ్‌రూమ్‌లో ఉంది. స్టాండర్డ్ ప్లాన్ 60-40 పేమెంట్ ప్లాన్ అండి. డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ వరకు 60%, రిమైనింగ్ 40% అనేది హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. సో, ఇది 2026 ఎండ్ ఆర్ 2027 స్టార్ట్‌లో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో, వైల్ కమింగ్ టు ద శోభా స్కై పార్క్స్ అండి. ఇది షేక్ జాయద్ రోడ్‌లో ఉంది. సో, ఇదొచ్చి మీకు 109 ఫ్లోర్స్ వస్తదండి. ఇది కంప్లీట్ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్. సో, 1 బెడ్‌రూమ్ నుంచి 4 బెడ్‌రూమ్ వరకు అపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో, 70-30 పేమెంట్ ప్లాన్ అండి. డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ 70%. సో, హ్యాండ్ ఓవర్ టైమ్‌లో 30% అండి. ఇది అరౌండ్ 2029 ఎండ్ ఆర్ 2030 మిడ్ ఆ రేంజ్‌లో కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. శోభా సినీ ఐలాండ్ అండి. సో, శోభా సినీ ఐలాండ్ వచ్చి మీకు వరల్డ్స్ బిగ్గెస్ట్ విండ్ కెసినోకి క్లోజ్ కాల్‌లో వస్తుంది. ఇది నేచురల్‌గా ఫార్మ్ అయినటువంటి 3000 ఏకర్స్‌లో ఉన్నటువంటి నేచురల్‌గా ఫార్మ్ అయినటువంటి ఐలాండ్ అండి ఇది. సో, దీంట్లో వచ్చి మీకు అపార్ట్మెంట్స్, విల్లాస్ అండ్ మ్యాన్షన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, వీటిలో వచ్చి మీకు 60-40 పేమెంట్ ప్లాన్ వస్తుందండి. అరౌండ్ 2022-28కి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో, వైల్ కమింగ్ టు ద శోభా 1 అండి. ఇది రసల్‌పూర్ ఎంబీఆర్ సిటీ లొకేషన్‌లోనే ఉంది. 1 బెడ్‌రూమ్ నుంచి 4 బెడ్‌రూమ్ వరకు అపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. 60-40 పేమెంట్ ప్లాన్ అండి. సో, వాట్ 2026 హ్యాండ్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో, వైల్ కమింగ్ టు ద శోభా సెంట్రల్ షేక్ జాయద్ రోడ్‌లో ఉంది. సో, ఇది 1 బెడ్‌రూమ్, 2 బెడ్‌రూమ్ అపార్ట్మెంట్స్ అండి. 60-40 స్టాండర్డ్ పేమెంట్ ప్లాన్. 2029కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో, శోభా హార్బర్స్ అండ్ శోభా సోలిస్ అండి. ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా మోటార్ సిటీలో లొకేషన్ అయి ఉన్నాయి. సో, 1 బెడ్‌రూమ్ నుంచి 3 బెడ్‌రూమ్ వరకు అపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. స్టాండర్డ్ పేమెంట్ ప్లాన్ 60-40 అండి. 2027 ఎండ్ కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇవి. సో, వైల్ కమింగ్ టు ద డౌన్ టౌన్ ఉమల్ క్వాయిన్. ఇది కోస్టల్ సిటీ అండి. ఉమల్ క్వాయిన్ లొకేషన్‌లో ఉంది. సో, 1 బెడ్‌రూమ్ నుంచి 3 బెడ్‌రూమ్ వరకు అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఇదొచ్చి 60-40 అండ్ 75-25 అంటే బేస్డ్ ఆన్ ఫేస్ బట్టి మీకు పేమెంట్ ప్లాన్ అనేది చేంజ్ అవుతుంది. ఇది అరౌండ్ 27 ఎండ్ ఆర్ 28 మిడ్ వరకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. వైల్ కమింగ్ టు ద శోభా ఎల్వుడ్ అండి. సో, ఇది లగ్జరీ ఇండిపెండెంట్ విల్లాస్ అండి అండ్ మ్యాన్షన్స్ అండి. ఈ ప్రాజెక్ట్ 60-40 పేమెంట్ ప్లాన్. సో, 2027 ఎండ్ నుంచి 2028 మిడ్ వరకు ఈ ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది కంప్లీట్‌లీ విల్లా ప్రాజెక్ట్ అండి. సో, ఇదే ప్రాజెక్ట్‌లో మీకు అప్‌కమింగ్ ఫేజ్‌లో వచ్చి మీకు అపార్ట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, జనరిక్‌గా శోభాలో ఏంటంటే పేమెంట్ ప్లాన్ వచ్చి మీకు 60-40 ఉంటుందండి. 20% అనేది బుకింగ్ అమౌంట్ ప్లస్ 4% డీఎల్‌డీ చార్జెస్ అనేది పే చేసుకోవాలి. ఇది కంపల్సరీ. సో, దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్‌కి 4% చార్జెస్ అని పే చేసుకొని ఆయన వెంటనే మీకు ఆకుద్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, అప్పటి నుంచి మీకేందంటే డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ రన్ అవుతున్నంత వరకు మీరు 40% పే చేస్తారు. యాస్ వెల్ యాస్ ఎట్ ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్ మీరు రిమైనింగ్ 40% అనేది పేమెంట్ చేసేసుకుంటారండి. సో, ఇది 60-40 స్టాండర్డ్ పేమెంట్ ప్లాన్. సో, మీకు ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ ప్లాన్‌ని ఇలా సెగ్రిగేట్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1,000,000 వాల్యూ చేసే ప్రాపర్టీని పర్చేస్ చేశారంటే డీఎల్‌డీ ఫీ వచ్చి 4% అంటే 40,000 దిర్హామ్స్ వచ్చి డీఎల్‌డీ ఫీ వస్తుంది. అడ్మిన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చి 5,000-6,000. మీకు టోటల్ ప్రాపర్టీ కాస్ట్ వచ్చి అరౌండ్ మీకు 1,45,000 నుంచి 46,000 వరకు అవుతుంది. సో, మీరు 1,000,000ని 60%గా సెగ్రిగేట్ చేస్తే 600,000 అన్నది మీరు పే చేస్తారు. అంటే డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ వరకు. అంటే 20% బుకింగ్ అమౌంట్ అంటే మీకు 200,000
బుకింగ్ అమౌంట్ పే చేస్తారు. మీకు రిమైనింగ్ 40% డ్యూరింగ్ కన్స్ట్రక్షన్‌లో ఉన్న 40% ఏదైతే ఉందో 400 అంటే ఆ 20% ప్లస్ 40% కలిపితే 60% అంటే 600 డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు పే చేస్తారండి. అట్ ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్ వచ్చి మీకు 40% రిమైనింగ్ 40% అని పే చేస్తారు 400. సో, డీఎల్‌డి 4% అనేది మ్యాండేటరీ. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఈ 1,000,000కి ఇలా సెగ్రిగేట్ చేసి చెప్పాను. మీకు జనరల్‌గా ఇక్కడ దుబాయ్‌లో గోల్డెన్ వీసా పొందాలంటే 2,000,000 దిర్హమ్స్ అనేది ఇన్వెస్ట్ చేయాలండి. ఇప్పుడు ప్రెజెంట్ మనకి 1 దిర్హం వాల్యూ వచ్చి ఐఎన్ఆర్ కన్వర్ట్ చేస్తే 24 చేంజ్ ఉంది. 24 ఉందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ 1,000,000 అనుకోండి. మీకు అరౌండ్ 2,40,00,000 వరకు ఇన్వెస్ట్ చేయాలి. 1,000,000 అయితే. సో, అలా మీరు ఒక 2,000,000 అయితే ఇంకా ఇంటూ 24. సో, ఇలా వస్తుందండి. సో, ఇలా మీకు ప్రాజెక్ట్స్ అంటే శోభా రియల్టీలో మేము ఆల్రెడీ అఫీషియల్‌గా రిజిస్టర్ అయ్యాము. సో, లాస్ట్ 2 ఇయర్స్‌గా మేము వర్క్ చేస్తున్నాం వాళ్ళతో టై అప్ అయ్యి. ఇన్‌కేస్ మీకు ప్రాజెక్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా, లేదా పేమెంట్‌కి సంబంధించిన క్వైరీస్ ఏమైనా ఉన్నా కూడా పేమెంట్ ఎలా చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అని చెప్పి ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా మేము రిజాల్వ్ చేస్తాం. యాస్ వెల్ యాస్ మీకు స్టార్టింగ్ పేమెంట్ దగ్గర నుంచి మీకు అప్ టు హ్యాండ్ ఓవర్ వరకు మేము సపోర్ట్ కంప్లీట్‌గా 100% డెడికేటెడ్‌గా మేము మీకు సపోర్ట్ చేస్తామండి. అండ్ మోర్ ఓవర్ చాలామంది జనరల్‌గా ఏందంటే శోభా నుంచి మాకు అఫీషియల్‌గా మేము రిజిస్టర్ అయ్యాం కాబట్టి మాకు మెయిల్స్ వస్తాయి. చాలామంది ఏందంటే ఆహ్, ఈ కాస్ట్ షీట్‌లో ఏం చేస్తున్నారంటే పేమెంట్‌ని వాళ్ళే ఇంక్రీజ్ చేసేసి ఫేక్ కొటేషన్ అంతా క్లయింట్‌కి పంపించి దాన్ని నెగోషియేషన్ చేసి అలా కూడా చేస్తున్నారు. సో, అగైన్ క్లయింట్ నెగోషియేషన్ అడిగినప్పుడు ఒరిజినల్ ప్రైస్ అనేది షో చేస్తున్నారు. సో, చాలామంది వాళ్ళు ఆథరైజ్డ్ కాదు. మీరు కంప్లీట్‌గా ఆథరైజ్డ్ పర్సన్స్‌తోనే జర్నీ చేయండి. ఎందుకంటే రేపు ఫర్దర్‌గా మీకేమైనా ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళెవరు కూడా సపోర్ట్ చేయరండి. సో, ఇలా మల్టిపుల్ కేసెస్ అనేది నేను డీఎల్‌డీలో చూసాను ఆల్రెడీ దుబాయ్ లాంటి డిపార్ట్మెంట్‌లో. సో, అందువల్ల క్లియర్‌గా మీరు ఆథరైజ్డ్ పర్సన్‌తోనే జర్నీ చేయండి. రేపు ఫర్దర్‌గా మీకేమైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. సో, హియర్ వి ప్రొవైడ్ ఆల్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. సో, ఇన్ కేస్ ఎనీ క్వెరీస్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.